వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్. అందులో గుండె చెప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. VCEAP యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా విశ్వావసు ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలతో సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది VCEAP యూట్యూబ్ ఛానల్. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా కల్చరల్ యాక్టివిటీస్ గొప్పతనాన్ని గుర్తించి ఎమ్మెల్యేల దగ్గర కూడా స్క్రిప్ట్లు చేయించడం మనం చూసాం. ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణాన్ని దృష్టిలో ఉంచుకొని VCEAP యూట్యూబ్ ఛానల్ కూడా ఉగాది పండుగ సందర్భంగా మీ అందరినీ అలరించడం కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సాయి జ్యోతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను సాయి జ్యోతి. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు వీక్షకులకు శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నారు ఒక ముఖ్య అతిథి. ఆవిడ ఎవరో కాదు, జ్యోతిష్య శాస్త్రంలో పండితురాలైనటువంటి శ్రీమతి శ్రీలక్ష్మి అన్నపూర్ణ గారు. మరి ఆవిడిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాము. అంతకన్నా ముందు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మాటలతో ఆటలతో మనలందరినీ ఎంతగానో అలరించడానికి కొంతమంది ఇక్కడ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిని ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి శ్రీలక్ష్మి అన్నపూర్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ మేడం. నమస్కారం అండి. VCEAP యూట్యూబ్ ఛానల్ అందరికి, చూస్తున్న వారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన వారందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి అన్నపూర్ణ. మరి మన వాళ్ళు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. నమస్తే మేడం. ముందుగా మీకు శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అలాగేనమ్మా, అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మేడం, మిమ్మల్ని ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలిచిన మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు ఉగాది పండుగను జరుపుకుంటున్నాము. అసలు ఉగాది పండుగ అంటేనే అందరికీ పంచాంగ శ్రవణము, రాశి ఫలాల వివరణ, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అందరికీ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉండిపోతుంది మేడం? తప్పకుండా మనం ఆ యొక్క విషయాన్ని చర్చించుకుందామమ్మా. మరి ఉగాది అంటేనే ఆది. ఉగాది అంటే ముందుగా ప్రారంభమయ్యేటటువంటి యుగాన్ని కూడా అప్పట్లో యుగాది అన్నారు. అలాగే సంవత్సరానికి ముందు వచ్చేటటువంటి ఈ ఆది అనే మాట అంటే ముందుగా వస్తున్నది అనంటే అర్థం అన్నమాట. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది చక్కగా అందరూ చేస్తూ ఉంటారు. అది ద్వాదశ రాశుల యొక్క విధి విధానాలు, మరి ఆ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, మరి వర్షాలు పంటలవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మరి నక్షత్ర తీరులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా చర్చించుకుంటాం అన్నమాట. అదమ్మా ఉగాది అంటే. అందరూ తప్పకుండా పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు. అసలు మరి ఈ సంవత్సరానికి విశిష్టత ఏమిటి? ఎలా ఉండబోతుంది? పంటలు, వర్షాలు ఎలా అందరూ అంటే ఏదైనా మంచిగా జరిగే అవకాశం ఉందా ఈ సంవత్సరంలో అన్ని రంగాలలో? తప్పకుండా ఈ సంవత్సరం చాలా బాగుంటుందమ్మా. మనం ఊహించని విధంగా పంటలు చక్కగా పండడం, అలాగే వర్షాలు కూడా సమయానికి వర్షించడం, అలాగే అన్ని కాలాలలో కూడాను మనం అనుకున్నట్లుగా చాలా చక్కగా ఉండబోతోంది. అలాగే అన్ని రంగాలలో కూడా ఈ సంవత్సరం
గత సంవత్సరాలన్నిటికంటే కూడా బాగా ఉండబోతుంది అని మాత్రం చెప్తానమ్మా. ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం, అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుందన్నమాట. ఓకే. అయితే ఈ సంవత్సరం చాలా మనం మంచి పాజిటివ్ తో ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే మేడం. సో ఎటు వచ్చారు కాబట్టి నాకు ఒక చిన్న సందేహం ఉంది మేడం. ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుందో చెప్తారా? చూడమ్మా, మేము ఒక్క జాతకం తీసుకొని చెప్తే ఉంటే కట్టడి మరి చాలా తీసుకుంటాము. మీరు ఏదో టీవీ ప్రోగ్రామ్ అన్నారు గనక కాస్త మాకు నలుగురిలో పేరు వస్తుంది, కాస్త కట్టడి అవి బాగా జరుగుతాయని వచ్చాం గాని ఇలా పబ్లిక్ గా మీరు అడగకూడదమ్మా. పర్సనల్ గా వచ్చి మాకు తాంబూలం సమర్పించుకుంటే చెప్తామన్నమాట. అయ్యో మేడం, మీకు కట్టడికి మించిన ఎంటర్టైన్మెంట్ ఇక్కడ సిద్ధంగా ఉంది. మీరు అలా కూర్చొని చూడండి, మీకోసం ఎంత ఎంటర్టైన్మెంట్ సిద్ధంగా ఉందో. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, మీరు హ్యాపీగా కూర్చొని చూసి మా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని మా వాళ్ళ పర్ఫార్మెన్స్ కి మీ స్పందన తెలియచేయండి. ఏమిటి పర్ఫార్మెన్స్? నా పిండాకుడు బయటికి వెళ్తే నాకు ఎంత వస్తుందో. పర్ఫార్మెన్స్ అలాగేనమ్మా, అయ్యో. తప్పకుండా. ఓకే ఓకే మేడం, మీరు ఫ్రీగా ఉండండి మేడం, హ్యాపీగా కంఫర్టబుల్ గా కూర్చొని చూడండి. ఓకే అమ్మా, అలాగే. ఓకే అండి, ఇప్పుడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ప్రేయర్ సాంగ్ తో స్టార్ట్ చేస్తున్నాము. ప్రేయర్ సాంగ్ బై లక్ష్మీనారాయణ అక్క. అక్క, మీకు స్వాగతం సుస్వాగతం. ఒక మంచి ప్రేయర్ సాంగ్ తో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్, అందరికీ నమస్తే. నేను లక్ష్మీనారాయణి. మీకు కూడా ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా అందరికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అనుకున్న పనులన్నీ ఏవేవి ఉంటాయి అన్ని సక్సెస్ఫుల్ గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం ఏ కార్యాలైనా ఫస్ట్ మనం గణపతిని స్తుతించుకుంటాం కాబట్టి గణపతి పాటతోనే స్టార్ట్ చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పాబుదా నదీ తీరములో బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము తెలిపే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు.
బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము క్షేమము కీర్తిని కూర్చగా లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములకిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ చక్కని పాటతో ఈ కార్యక్రమానికి మంచి ప్రారంభాన్ని అందించారు. ఈ పాట పట్ల మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీలక్ష్మి మేడం అభిప్రాయాన్ని తెలుసుకుందాము. మేడం, ఈవిడ పాట ఎలా అనిపించింది? చాలా చక్కగా ఉందమ్మా. మంచి సంగీత విద్వాంసరాలని అనిపిస్తోంది. శృతి పక్వంగా, చాలా లయబద్ధంగా, చాలా అద్భుతంగా అనిపించింది పాట. మరి ఆవిడని చూస్తుంటే కూడా మంచి సంగీత విద్వాంసరాల్లా అనిపిస్తున్నారు అన్నమాట. మేడం, మనలో అన్నమాట ఈవిడికి సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆవిడకేమిటమ్మాయి, బ్రహ్మాండంగా కట్టడలు అవి లాగుతూ ఉంటారు కదా, దివ్యంగా కనిపిస్తోంది. ఆవిడ చూడటానికి మామూలుగా కనిపిస్తున్నారు గాని అమ్మో బాగా డబ్బు లాగుతారు మరి. అయితే ఈ సంవత్సరం ఆవిడికి బాగుంటుందన్నమాట. దివ్యంగా ఉందమ్మాయి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన VCEA ఏపీ జనరల్ సెక్రటరీ గారిని ఆహ్వానిస్తున్నాము. విశ్వావసు నామ శుభాకాంక్షలు మన అందరికీ తెలియజేస్తూ వారి పర్ఫార్మెన్స్ ని ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జలంధర్ అన్న, మీ వాయిస్ వినిపిస్తోంది. సార్ అందరికి, సార్ జనరల్ సెక్రటరీ గారు నమస్కారం. నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారము. నమస్తే సార్. అందరికీ ముందుగా ఉగాది, మరి తర్వాత రంజాన్, 2 పండుగల శుభాకాంక్షలు. హలో. అలాగే మీకు కూడానండి, అలాగే ప్రేక్షకులకు కూడాను. ఎందుకంటే నేను ఉగాదికి రంజాన్ 2 సంబంధించిన కాబట్టి. అలాగే అలాగే మీకు కూడా ప్రేక్షకులు కూడా సేమ్ టు యాజ్ యూజువల్. అదే అదే అన్న సర్లేండి, అయితే ఒకసారి మన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పండి. అయితే అదే 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 ముందుగా ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులకి, యూట్యూబ్ టీం అన్నిటికీ కూడా, అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మనకు అందరికీ తెలిసినట్లుగానే ఉగాది అంటే యుగానికి ఆది అంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆంగ్లేయుల పండుగలకి ఆదరణ పెరిగి ఉగాది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అయినా కానీ తెలుగు వారిగా మనకి ఈ పండుగ తప్పదు కాబట్టి మనం తప్పకుండా చేసుకుంటున్నాం. సో అలా చేసుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రమే తెలుగు వారిగా మనం భావించాలి. అటువంటి తెలుగు వారికి అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. అలా చెప్పారు సార్, నిజంగా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న. అమ్మా. నెక్స్ట్ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సాయి జ్యోతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే మేడం. సో ఈ రోజు 9 మంది ఉండేది. ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ విశిష్టతను మనకి తెలియజేయడానికి వస్తున్నారు ప్రసాద్ గారు. సార్, ప్రసాద్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి యూట్యూబ్ టీం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అలాగే జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. మనము ఉగాది పండుగను జరుపుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం గురించి తెలుసుకున్నాం. ముందుగా ఈ ఉగాది అని మనం ఈ రోజు పిలుస్తున్నాము. ఇంతకుముందు దీన్ని యుగాది అని పిలిచేవాళ్ళు, అంటే యుగానికి ఆది. మరి ఏ యుగానికి ఆదని? ప్రస్తుతానికి మనకందరికి తెలుసు, 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం అని. అంటే 3 యుగాల్లో
జరుపుకున్నటువంటి ఉగాదులు వేరు, కలియుగంలో జరిపేటువంటి ఉగాది వేరనమాట. మనకు ముందున్నటువంటి ద్వాపర యుగంలో ఉగాది పండుగను సంక్రాంతి తర్వాత జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం జరుపుకున్నటువంటి ఉగాది మార్చిలో వస్తుంది. సో లెక్కల ప్రకారము పెద్దలు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే విష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడో మరుసటి రోజు నుంచే మనకు కలియుగం అనేది స్టార్ట్ అయ్యింది. అంటే క్రీస్తు పూర్వం, దాన్నే సామాన్య శక పూర్వం అంటారు. క్రీస్తు పూర్వము 3102లో కలియుగం స్టార్ట్ అయ్యింది. అది కూడా మన వాళ్ళు కొంతమంది డేట్స్ ఇచ్చున్నారు. ఫిబ్రవరి 18 సోమవారం అని చెప్పారు. సో ఆ రోజు మనము తొలి పండుగ ఉగాది పండుగను చేసుకుంటున్నాం అనమాట. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ యుగానికి తొలిగా మొట్టమొదటిగా జరుపుకున్నటువంటి పండుగ కాబట్టి దీన్ని ఉగాది పండుగ అని చెప్పేసి ఆ యుగాది కాస్త ఉగాదిగా మారిపోయింది అనమాట. సో ఇక్కడ పురాణాల్లో మనకు ఈ ఉగాదికి సంబంధించి ఒక కథ కనిపిస్తుంది. పూర్వకాలంలో సోమకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. సో ఈ రాక్షసుడు ఏం చేశాడంటే, ఒకసారి ఆ బ్రహ్మదేవుని దగ్గర ఆ వేదాలను దొంగిలించాడు అనమాట. దొంగిలించి తీసుకెళ్లిపోయి ఎక్కడో సముద్రం లోపల వాటిని దాచిపెట్టేశాడు అనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చి ఆ సోమకాసుని సంహరించి ఆ వేదాలను యథావిధిగా తీసుకొని వచ్చి బ్రహ్మదేవునికి ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ఇచ్చినటువంటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి, కరెక్ట్ గా ఉగాది రోజుని ఇచ్చారనమాట. అందరితో బ్రహ్మ మళ్ళా ఆయన పనిని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది, మొదలు పెట్టాడు సృష్టిని. అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా సృష్టి జరుగుతూ వస్తుంది అనమాట. కాబట్టి సృష్టి ఆరంభానికి ఆది కాబట్టి దీన్ని యుగాది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే యుగం అంటే నక్షత్ర గమనం అని చెప్పేసి ఇంకొక అర్థం వస్తుంది అనమాట. అంటే మనకు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఉగాది పండగకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి. అంటే చెట్లు కొత్తగా ఆకులు రాలిపోయేసేసి చిగురిస్తాయి అనమాట అప్పుడు. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి మార్పులు, వసంత ఋతువు రావడము, అవన్నీ మనకు తెలిసేటువంటి మార్పులే అనమాట. కానీ మనము ఆంగ్ల సంవత్సరం జరుపుకుంటాం కదా, ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలాంటి మార్పు ఉండదు. నైట్ టైం ఎప్పుడు 12 గంటలకు చేసుకుంటాం కదా దాంట్లో. కానీ ఉగాది పండుగకు మాత్రం ఖచ్చితంగా మనము మార్పు గమనించవచ్చు ప్రకృతిలో. అలాగే ఈ ఉగాదికి సంబంధించి అందరూ ఉదయాన్నే లేచి, చాలా మంది సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి దేవునికి పూజలు చేసుకునేసి ఆ ఉగాది పచ్చడి చేసుకునేసి తినే అలవాటు మనందరికి తెలుగు వారి సంప్రదాయం అది చేసుకుంటారు. సో ఈ ఉగాది పచ్చడి గురించి నేను లాస్ట్ లో చెప్తాను, అందులో ఒక మెసేజ్ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ దాంతో పాటు మనం ఉగాది పండుగ రోజున పంచాంగం వింటాం. అసలు పంచాంగం అంటే ఏంటి? పంచ అంటే సంస్కృతంలో 5 అనే సంఖ్యను సూచించేటువంటి పదం. పంచ అంటే 5. కాబట్టి ఇందులో అంగం అంటే భాగం, 5 భాగాలు ఉంటాయి అన్నమాట. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అని ఈ 5ంటిని కలిపి పంచాంగం అని పిలుస్తారు. సో ఈ పంచాంగ శ్రవణం అనేది ప్రతి ఒక్కరూ దాదాపుగా 99% తెలుగు వారు వింటారనమాట. ఆ సంవత్సరం ఎలా ఉండేది, ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అలాగే అవమానం ఎంత, రాజ్యపూజ్యం ఎంత. సో ఇవన్నీ వినడం తెలుగు వారికి అలవాటు అయిపోయింది. కాకపోతే రాను వీటి మీద విద్యార్థుల్లో అవగాహన లేకుండా పోయింది. తిరిగి ఆ అవగాహనను పెంపొందించాల్సినటువంటి అవసరము ఉపాధ్యాయుల మీద, అందరి మీద ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద వాళ్ళను దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం వల్ల ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలన్నీ తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇలా మనం ముందుకెళ్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఈ ఉగాది మనకిచ్చేటువంటి సందేశం ఏంటి? మనము ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం. అందులో 6 రుచులు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. తీపి, కారము, ఉప్పు, పులుపు, చేదు, వగరు. సో ఈ 6 రుచులు కూడా 6 రకాలైనటువంటి రుచులను ఇస్తాయి అన్నమాట. అంటే జీవితం అనేది ఎప్పటికీ మనకు ఒకే విధంగా ఉండదు. ఒకసారి ఆనందంగా ఉంటాం, ఒకసారి బాధలో ఉంటాం, ఒకసారి కష్టాల్లో ఉంటాం. ఇలా అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటుంది జీవితం. మానవ జీవితం, ప్రతి మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండడు, అలాగని ఎప్పుడు కూడా బాధగా ఉండడు అనమాట. అంటే కష్ట సుఖాలు, ఆనందం గాని దుఃఖం గాని వస్తూ పోతూ ఉంటాయని చెప్పి ఆ గొప్ప సందేశాన్ని ఇస్తుంది అనమాట. అందుకే ఈ ఉగాది పండుగ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. స్వస్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజమే, మీరు చెప్పిన విషయాలు చాలా, అసలు ఉగాది అంటే ఇప్పుడు మనం న్యూ ఇయర్ చేసుకుంటాం, కానీ ఉగాది చేసుకున్నంత ఆ కొత్తదనం కానీ
ఆ తెలుగుతనం కానీ, ఆ పండుగ వాతావరణం ఉగాది పండుగలోనే స్పష్టంగా కనిపిస్తుంది. అది మాత్రం మన తెలుగు వాళ్ళందరూ భావిస్తారు. మీరు చాలా ఎంతో చాలా చక్కగా విశ్లేషించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలక్ష్మి మేడం, ఈ విశ్లేషణ పైన మీ వివరణ. చాలా అద్భుతంగా ఉందమ్మా. చాలా చక్కగా చెప్పాడు మరి అబ్బాయి. ఆ తర్వాత ఏమిటంటే ఆధునిక తన ముఖ వచ్చస్సును చూస్తూ ఉంటే సంస్కృతి సంప్రదాయాలతో పాటు భక్తి ప్రవృత్తులు కలిగినటువంటి వాడిలాను, అలాగే ఆధునిక శాస్త్రంలో మంచి ప్రావీణ్యత కలిగిన వాళ్ళ కనిపిస్తున్నాడమ్మా. నా మాట నిజమేనంటావా? అవును మేడం. మీరు ఖచ్చితంగా. అంటే అవునవును. మీరు మొఖ కవలికలను బట్టి కూడా జ్యోతిష్యం చెప్తారు అన్న విషయం నాకిప్పుడు అర్థమైంది. అయితే మేడం, ఈ సార్ ఇప్పుడు 2 రకాల పీహెచ్‌డీలు చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? అటు సాంస్క్రిట్ రంగంలో మరియు ఈ టెక్నాలజీ రంగంలో పీహెచ్‌డీ ఏమైనా చేస్తారా ఆ సార్? ఇతని నక్షత్ర ప్రకారం చూసుకుంటూ ఉంటే చాలా దివ్యంగా కనిపిస్తోందమ్మా. ఇతను ఒక శాస్త్రం ఏమిటి, ఒక పిహెచ్డి ఏమిటి, ఆ పట్టుకోవాలే గాని 10 పిహెచ్డీలు కనిపిస్తున్నాయమ్మా ఇతని ముఖ వచ్చస్సులో. మరి అతను ప్రయత్నం చేస్తే తప్పకుండా అది సాధించి తీరుతాడని శాస్త్రం నొక్కి వక్కాడిస్తోంది ఇక్కడ. అది ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. అయితే మిమ్మల్ని జ్యోతిష్య శాస్త్రంలోనే మీరు పండితులని ఇక్కడికి తీసుకొస్తే, మీరు ముఖ కవలికలను బట్టి కూడా జ్యోతిష్యం చెప్తున్నారంటే మీరు నిజంగా చాలా ఆహ్, అందులో ఆహ్, కూడా ఉందమ్మాయి. ఆ జ్యోతిష శాస్త్రం అంటేనే ముఖ కవళికలేమిటి, మాటను బట్టి, చేతను బట్టి, నడవడికను బట్టి కూడా జ్యోతిష శాస్త్రాన్ని మనం అంచనా వేయొచ్చన్నమాట. ఓకే మేడం. చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మన కార్యక్రమంలో నెక్స్ట్ రానున్న పర్ఫార్మెన్స్ ఏమిటంటే శ్రీను సార్ మనందరి కోసం ఒక మంచి పాటని పాడి వినిపిస్తారు. సార్, మీరు ఒక మంచి పాటతో రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ జ్యోతి గారు. అలాగే గౌరవ సభ్యులందరికీ కూడా విశ్వనామ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ప్రసాద్ గారు చాలా చక్కగా ఉగాది విషయాలను తెలియజేశారు. అయితే రాబో రోజుల్లో మనం గనక ఈ విషయాలపైన పిల్లలకి గనక చెప్పలేకపోతే ఇబ్బంది పడతాం. ఆల్రెడీ తెలంగాణలో ఒక న్యూస్ ఏంటంటే పంచాంగం వినడం కంటే రాజ్యాంగ పట్టణం మిన్న అని ఒకరు ఒక పాంప్లెంట్ వచ్చింది. దాని మీద చాలా మంది మాట్లాడుతున్నారు. నేను తర్వాత ఎప్పుడైనా గ్రూప్ లో వివరిస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు పాట పాడి వినిపిస్తా. ఓ నిండు చందమామ నిగల భామ ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా ఓ ఓ నిండు చందమామ నిదుర రాని తీయని రేయి నిన్ను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే నిదుర రాని తీయని రేయి నిన్ను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే మేలుకున్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు మేలుకున్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు ఏలుకునే ప్రియుడని కాన నెరజాన సరసకు రాన ఓ ఓ నిండు చందమామా నిగల భామ ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా ఓ ఓ నిండు చందమామ దూర వయసు ఊహలు నీళ్ళు దోబూచులు ఆడసాగే కోరుకున్న మురిపాలన్నీ కొసరి చెల్లరేగే దూర వయసు ఊహలు నీళ్ళు దోబూచులు ఆడసాగే కోరుకున్న మురిపాలన్నీ కొసరి చెలరే
నీదు మనసు నీలో లేదు, నాలోనే లీనమయే. నీదు మనసు నీలో లేదు, నాలోనే లీనమయే. నేటి నుండి మేనులు రెండు, నెరజాన ఒకటాయే. ఓ ఓ నిండు చందమామ నిగ నిగల భామ, ఒంటరిగా సాగలేవు, కలసి మెలసి పోదామా. ఓ ఓ నిండు చందమామ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ పాట పాడినా అందులో ఇన్వాల్వ్ అయి పాడడం మీ ప్రత్యేకత. నిన్ను చందమామ అంటూ ఎంతో చక్కగా పాడారు. మరి ఈ పాట పైన ఈ రోజు మన అతిథిగా విచ్చేసినటువంటి మేడం ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. అమ్మా మేడం, ఈ పాట పైన మీ ఇతని స్పందన. చాలా బాగా పాడారమ్మా, అద్భుతంగా ఉంది. మరి వారి ముఖ కవళికలవి చూస్తూ ఉంటే గొప్ప సనాతన ధర్మం యొక్క విశిష్టతను సంపాదించుకునే విధంగాను, అలాగే దేశభక్తి మరీ కనపడుతోందమ్మా ఇతనిలో. అది మరి మీకే తెలియాలి. దేశభక్తి బాగా కనిపిస్తోంది, మంచి సంస్కృతి సంప్రదాయాలు కలవారిలా కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఒకంత హాస్యంలా కనిపిస్తోంది అనమాట. హాస్యం తాండవం ఆడుతోందన్నమాట. అది మేడం, హాస్యం తాండవం ఆడుతుంది అంటున్నారు. ట్రై చేస్తే మంచి కమీడియన్ అవుతారేమో. సలహా ఇచ్చి చూద్దామా? బ్రహ్మాండంగా అమ్మా. ఆ బ్రహ్మానందం గారి తర్వాత బ్రహ్మానందం అవడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయి. ట్రై చేయమనండి అమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మరొక చక్కని పాటతో మనందరినీ అలరించడానికి శ్రీ లక్ష్మీనారాయణ అక్కని పాట పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్క, వెల్కమ్. ఓకే ఓకే, నమస్తే జ్యోతి గారు. మన ఈ ఉగాది అంటేనే చైత్ర మాసంలో వస్తుంది కాబట్టి, చైత్రము అంటే మామూలుగా కోయిలలు, మావి చిగురు, ఇంకేంటి వసంతం కూడా ఆడతారనమాట ఈ ఉగాది అప్పుడు. ఇక్కడ మన ఆంధ్ర సైడ్ అయితే పసుపును కుంకుమ ఇంకా వేరే వేరే అన్నితో కలిపి వసంతం అన్నట్టుగా అప్పటి వాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అది హోలీగా మార్చుకొని అన్ని ఆడుకుంటున్నారు. కానీ మన ఉగాదికి మాత్రమే వసంత ఉత్సవం అని చేసుకునే వాళ్ళు అనమాట. వసంతం దాంతోనే ఈ చైత్ర మాసంలోనే అన్ని స్టార్ట్ అవుతాయి. మామిడికాయలు వస్తాయి మనకి, అన్ని చెట్లు కూడా చిగుళ్ళు వేస్తాయి అన్నమాట అంటారు. అది దానికి సంబంధించి ఒక పాట పాడతాను. అక్క పాట పాడేటప్పుడు మీ వాయిస్ బ్రేక్ అయిపోతోంది. అక్క, ఒకసారి సిగ్నల్ లోకి వచ్చి పాడండి. నారాయణ మేడం గారికి కొంచెం మైక్ కొంచెం దగ్గర పెట్టుకోమని చెప్పండి. వీడియో ఆపేమని చెప్పండి, సరిపోతుంది. వీడియో ఆపేసి మైక్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో ఆపేసానండి ఇప్పుడు. సేమ్ అలాగే పాడండి, అదే మైక్ దగ్గర పెట్టుకుని స్టార్టింగ్ నుంచి పాడండి. థ్యాంక్ యూ మేడం, నమస్కారం. ఓకే 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 జ్యోతి, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది. విరిసినది వసంతగానం
వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా ఝుమ్మంది నాదం ప్రతివేదం జత కోరే భ్రమర రాగం రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమలమైకము పరువాల వాహిని ప్రవహించి ప్రభవించి ఆమని పులకించి తోమిని వసంతుడై చెలికాంతుడై జత చేరి మెల్లగా విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా ఋతువు మహిమేదో మై మరచి మరింపే మరులు హాయిగా ఋతువు పెనవేయ మై మరచి జత కోరే జమలు హాయిగా రాచిలక పాడగా రాయంచాడగా రసలీలతో మారుడై సుకుమారుడై దరి చేరి మాయగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినదే విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా ఆ వసంత గీతాన్ని కోయిల గానంలో విన్నంత మధురంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా పాడారు. మరి ఈ పాట పైన మన మేడం గారి విశ్లేషణ విందాము. మేడం, అక్క పాట ఎలా అనిపించింది? నిజంగా వసంత కోయిల గనక వచ్చి పాట పాడితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అద్భుతం. రెండో మాట లేదన్నమాట. చాలా చక్కగా పాడారు. వారికి మరి భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేడం, అయితే నాకు ఇక్కడ ఒక డౌట్. మేడం గురించి, అక్క గురించి మీరు ఇందాక చెప్పారు కదా, మరి ఈవిడ ఏమన్నా ఈ సంవత్సరం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటారు? బిజినెస్ మైండెడ్ అని చెప్పి అన్నారు కదా, ఏంటమ్మా బిజినెస్ ఎలా పెట్టుకుంటే అంటారు? బిజినెస్ అంతగా వారికి నొక్కి వక్కాడించి చెప్తున్నాయమ్మా. శుక్రుడు వారు గురువు కూడా మరి వక్రంగా చూస్తున్నారు కనుక వారికి వ్యాపారం అంత ఇదిగా ఉండదు. వారు చక్కగా సంగీత సాహిత్యంలోనే రాణించగలుగుతారని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో అయితే ఇప్పుడు ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్లు షడ్రుచులకు కూడా ఒక కథ ఉంది అని, షడ్రుచుల గురించి కూడా ఒక మంచి విశ్లేషణ అందిస్తాను అని చెప్పారు. సో ప్రసాద్ సార్, మరొకసారి మీరు విచ్చేసి మా అందరి కోసం ఉగాది పచ్చడిలోని విశిష్టతను తెలియచేయవలసిందిగా కోరుచున్నాము. మీకు ఇందాక నేను చెప్పాను ఈ ఉగాది పచ్చడికి సంబంధించి లాస్ట్ లో చివరిలో, అంటే ఉగాది మనకు ఏ సందేశం ఇస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే 6 రుచులు, అంటే ఆ పచ్చడి తయారు చేసే విధానం నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ పచ్చడి చేసే దాంట్లో పండితులు చెప్పాలి. మొత్తం మీద మన ముందు గొప్ప జ్యోతిష్కులు ఉన్నారు, మరి ఆ మేడం గారే చెప్పాలి ఎలా తయారు చేయాలి. అవి నాకైతే తెలియదు, కానీ కాకపోతే ఈ పచ్చడికి సంబంధించి మనకు 6 రుచులు ఉన్నాయి కదా. తీపి అనేది సంతోషానికి గుర్తని, కారం అనేది ఆ కష్టాలకు బాధలకు గుర్తని, అలాగే మనకు చేదు, వగరు, అలాగే ఉప్పు, పులుపు. సో ఇవన్నీ కూడా మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలకు, సుఖదుఖాలకు వీటన్నిటికీ చిహ్నాలుగా చెప్తారనమాట. సో అందుకోసమని మనము ఆ ఉగాది పచ్చడి తీసుకోవడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, జీవితంలో వచ్చేటువంటి అన్నింటినీ భరించాలి, అన్నింటినీ సహించాలి అని చెప్పి మనకు ఆ ఉగాది పచ్చడి సూచిస్తుంది అనమాట.
దాంట్లో మనకు ప్రత్యేకించి ఆ పురాణాల్లో గాని మన ఎక్కడన్నా శాస్త్రాల్లో వెతుకు చూసినా గానీ ఆ ప్రత్యేకమైనటువంటి కథ అంటూ ఏది లేదు. ఇతివృత్తం కూడా మనకు కనపడదు. కాబట్టి ఆ మొత్తానికి ఈ ఉగాది పండుగ ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే కష్ట నష్టాలను మనిషి తప్పకుండా భరించాల్సిందే. ఎప్పటికీ మనకు సంతోషమే ఉండదు, అలాగే ఎప్పటికీ బాధ ఉండదు. రెండు వస్తూ పోతూ ఉంటాయి. మనకి ఎలాగైతే రాత్రింబవళ్ళు వస్తూ పోతూ ఉంటాయో అలా ఇవి కూడా వస్తూ పోతూ ఉంటాయని ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాం అనమాట. మనము ఆంగ్ల సంవత్సరం చేసుకునేటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటాం కానీ అందులో ఓన్లీ మనకు హ్యాపీ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే రోజు మనము ఆ చక్కెర పాయసమే తింటూ ఉంటే 3 పూట్ల ఎలా అనిపిస్తుంది చెప్పండి మనకి? ఆ తిని 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 వెగటు పుట్టేస్తుంది కదా. అలాగని రోజు ఆ కారంతో ఉన్నటువంటి వాటిని తిన్నా గానీ అలసలు వచ్చి పోతాం పైకి. కాబట్టి అన్ని సమానంగా ఉండాలన్నమాట. అలా సమానంగా జీవితంలో మనం అనుభవించాలని చెప్పేదే ఈ ఉగాది పండుగ అన్నమాట. మొత్తం మీద మనము ఈ ఉగాది పండుగకు సంబంధించి ప్రస్తుతానికి 5126 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5127వ సంవత్సరంలోకి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నందుకు మరొక్కసారి మీ అందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. నిజంగా చాలా తెలియని విషయాలు నేనైతే ఎన్నో తెలుసుకున్నాను మీరు చెప్పిన ఈ 2 విశ్లేషణల్లో. అలాగే నాతో పాటు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఎన్నో విషయాలు తెలుసుకొని ఉంటారని నమ్ముతున్నాను. ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన అతిథి గారిని ఈ విశ్లేషణ పైన స్పందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందమ్మా, చక్కగా వివరించారు. మరి వారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మరి షడ్రుచులు ఎందుకు అంటే కష్ట సుఖాలన్నిటినీ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక తీపే తీసుకుంటే మనకు జీవితమే వెగుటు పుడుతుంది. అలాగే సంతోషాలు ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ వాటిల్లో మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే కూడా బోరు కొడుతుంది. కావాలంటే చూడండి, కొన్ని రోజులు 1 నెల 2 నెలలు శుభ్రంగా ఆ డబ్బులంతా కూడా వెచ్చించి సుఖ సంతోషాల్లో తేలియాడుతూ ఉన్నప్పటికీ ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుచేత కష్టాలు అన్ని, నష్టం కష్టం దుఃఖం అన్ని కూడా సమంగా తీసుకోగలిగేటటువంటి సమర్థత మనం సంపాదించుకోవాలి అంటే భగవన్నామం చేసుకుంటూ ఉండాలి. అలాగే సుఖాలతో పాటు అన్నిటినీ కూడా ఆహ్వానించి వాటిని వచ్చిపోయేంత వరకు కూడా భరిస్తూ ఉండాలన్నమాట. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే ఈ యొక్క వేపపూత పచ్చడికి అదన్నమాట. షడ్రుచుల్లో ఉన్నటువంటి ఆ వేపపూత పచ్చడికి ఉన్నటువంటి అర్థం అన్నమాట అది. ఓకే మేడం, అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఈసారి మన తెలుగు సాంప్రదాయాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా పిహెచ్డి చేస్తారని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను మేడం. దీని పట్ల మీ వివరణ? తప్పకుండా అమ్మ, తప్పకుండా. వారు ప్రయత్నం చేస్తే, ఇందాకే చెప్పాను మీకు, 1 కాదండి 10 పిహెచ్డీలను చేయగలిగినటువంటి సామర్థ్యం అతనిలో దివ్యంగా కనిపిస్తోంది. ఇబ్బంది ఏం లేదు, చేసుకోండి, ప్రారంభం చేసుకోండి చక్కగాను. సరే మేడం, అయితే ఇప్పుడు చాలా మంది మన కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరి గురించి చెప్పారు. నేను మొదట్లో అడిగినట్లుగానే ఇప్పుడు నా గురించి మీరు చెప్తే తెలుసుకోవాలని ఉంది మేడం. అమ్మాయి, నీ భవిష్యత్తు కూడా చక్కగా చూస్తూ ఉంటే దివ్యంగా కనిపిస్తోంది. మంచి కళలు నీలో కనిపిస్తున్నాయి అమ్మాయి. అది నిజమా అబద్ధమా అనేది మనసుకి నీకే తెలియాలి. మరి దివ్యంగా కళలన్నీ కనిపిస్తున్నాయి నీలో చక్కగాను. మేడం, ఒక చిన్న డౌట్ ఇక్కడ. మీరు ఇప్పుడు చెప్పారు కదా కళలన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి, అయితే నా పేరు కళావతిగా మార్చుకోవచ్చు అంటారా? మార్చుకుంటే ఏమన్నా బాగుంటుందా? అమ్మాయి, ఇదే అమ్మాయి పిచ్చి పొరపాటు చేస్తున్నారు జనాలందరూ. ఆ అక్షరం మార్చుకోమా, ఈ నంబర్ మార్చుకోమా. నంబర్లు మార్చుకుంటే మారేవి జీవితాలు కాదమ్మా. నీకు మీ అమ్మా నాన్న పెట్టిన దివ్యమైనటువంటి పేరు ఏదో ఉన్నదనుకుంటాను, సాయి జ్యోతి అని. ఆ పేరుగానే ఉంచుకో తల్లి, దివ్యంగా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఈ కార్యక్రమంలో మీరు కూడా ఒక భాగస్వామి అయ్యి వచ్చిన వాళ్ళందరి గురించి చక్కగా విశ్లేషించి. అమ్మాయి, నీ టీవీ ప్రోగ్రామ్ తర్వాత ఏమిటి కట్టడి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావా ఏమిటి? ఒక్క నిమిషం మేడం, మనం లైవ్ లో ఉన్నాము, అయిపోయిన తర్వాత చూసుకుందాంలేండి. మా టెక్నికల్ టీం ఉన్నారు, వాళ్ళు మిగిలిన విషయాలన్నీ చూసుకుంటారు. నీ లైవ్ గివ్ నాకు తర్వాత సంగతి అమ్మాయి. నా కట్టడి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా.
అయ్యో! అంత పెద్దవాళ్ళు, అంత శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. మా టెక్నికల్ టీమ్ ఉన్నారు. ఒక్క నిమిషం మీరు అలా ఓపికతో ఉంటే నేను లేదండి మరొకసారి జ్యోతి గారు, నేను మేడం గురించి చాలా మాటలు విన్నాను కానీ మేడం ఫ్రీ షోలు మామూలుగా అసలు ఎంత మందికి ఎన్ని రకాలుగా చేతులు చూసి ముఖ కవళికలు చూసి ఉచితంగానే చెప్తారని తెలిసింది నాకు. అవునా? కట్టడంటే ఏంటది, అది ఏంటో అడుగుతున్నారు. అది కాదమ్మాయి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మేడం గారిని. ఓకే. మేడం ఓకే అడుగుతున్నది అది మేడం. కాదు, ఇంకేంటో అడుగు. ఓకే. ఏదో మేడం పండు ఫలము ఇస్తే ఖాళీ చేతులతో పంపకుండా అమ్మాయి మా ఆశీర్వాద బలం ఉంటుంది. ఏం చేస్తాం, చస్తామా? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకోవాలి మరి. వీళ్ళేమిటో అయ్యో! నన్ను తప్పకుండా మేడం మీకు మంచి పళ్ళు, పూలు, పలహారాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్‌లో మా యూట్యూబ్ టీమ్ వారందరూ మీకు మంచి అతిథి మర్యాదలు చేసి మిమ్మల్ని ఆహ్, చక్కగా పంపిస్తాము. సో ఖచ్చితంగా అండి. 2 అరటిపళ్ళు, ఒక 2 తాంబూలము, తర్వాత ఖచ్చితంగా 2 ఒక్కలు సంప్రదాయ ప్రకారంగా మనము ఒక 2 గులాబీ పూలు పెట్టి పంపిద్దాము. మేడంకి ఖచ్చితంగా మనము అది చాలా గ్రాండ్ గా పంపిద్దాము. దానికేం వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దాంతో సో పాటు భక్ష్యాలు, ఉగాది పచ్చడి అన్ని ఇవ్వండి. ఏం తప్పకుండా. చేస్తామండి, కెమెరాల్లో సో ఎక్కించేటట్టున్నారు. వీళ్ళ ముందు ఏం మాట్లాడినా తప్పే అవుతుంది. అమ్మ అమ్మ అలాగేనమ్మా, మేడం ఒక్క తప్పకుండాను. నిమిషం ఆగండి. నేను ఎండింగ్ తప్పకుండా తల్లి, చెప్పేస్తే తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఓకే. మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు కదా? అలాగే అమ్మా, అలాగే తల్లి. ఓకే వ్యూవర్స్, చూశారు కదా మా ఉగాది పండుగ కార్యక్రమం మీ అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మరొక మంచి ప్రోగ్రామ్తో అతి త్వరలోనే మీ ముందుకి మా టీం అందరం వస్తామని చెప్తూ మరొకసారి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా. అదే విధంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ VCEAP యూట్యూబ్ ఛానల్ టీం మొత్తం అందరి తరఫున కూడా మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రసాద్ గారు చెప్పినట్టు ఉగాది పచ్చడి అనేది అన్ని హావభావాల, అనుభూతుల కలయిక. కాబట్టి ఈ ఉగాది పచ్చడి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కూడా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులు గనక ఖచ్చితంగా క్రమం తప్పకుండా రోజు ఒక ఔషధం లాగా గనక స్వీకరిస్తే ఆ సంవత్సరానికి కావాల్సినటువంటి రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది అని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది. అంటే ప్రతి పండుగలోనూ ఒక సైంటిఫిక్ రీజన్ అనేది దాగి ఉంటుంది అని తెలియజేస్తూ, చివరిగా ఇప్పుడు మన శంకర్ రెడ్డి సార్ చక్కటి పద్యంతో మన వాళ్ళందరినీ కూడా అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శంకర్ రెడ్డి సార్, వెల్కమ్ టు అవర్ షో. మన మిత్ర బృందానికంతా విశ్వావసు నామ సంవత్సర తెలుగు చైత్ర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటి వరకు కార్యక్రమం ప్రతి ఆద్యంతం విన్నాను, చాలా చక్కగా చెప్పారు. అలాగే కొద్దిగా మధ్యలో వచ్చిన కానీ జలంధర్ సార్ గారు వచ్చారు, వారికి నా నమస్కారాలు. అలాగే సత్యయుగం కాలంలో సత్యం ఎంత ఉంది అంటే అది మనకు శ్రీ హరిశ్చంద్రుని ద్వారా మనకు తెలుస్తుంది. అది ఎట్లా అంటే, మాతంగ కన్యలను సృష్టించిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని దగ్గరికి పంపించి మమ్మల్ని పెళ్లి చేసుకోమని కోరగా ఆ వివాహ చట్టము అప్పటి నుంచి ఎంత బలంగా ఉందో అని మనం తెలియడం కోసం ఒక చక్కటి పద్యము నేను వినిపిస్తున్నా. హరిశ్చంద్రుల వారిచే చెప్పబడినది నేను చెప్తున్నా. మళ్ళీ ఒకసారి దాన్ని ఆనందించగలరు. అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబు, అట్టి వైవాహిక స్ఫురణం ఇప్పటికి ఎన్నడో జరిగే. సత్పుత్రుండు పుట్టెన్ వయ పరిపాకంబు తప్పుచున్నయది, ఈ ప్రాయంబున వర్ణ సంకరపు పెండిలి ఏల చుట్టెదవో, నా కంఠంబునన్ కౌశిక ధన్యవాదాలండి.
థ్యాంక్ యూ సార్, బాగా పాడారు. ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు మరొకసారి. ఇప్పుడు అందరికీ మన ఉగాది విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చక్కగా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించిందని నమ్ముతూ మరొక చక్కటి అవునండి. కార్యక్రమంతో అమృత గారు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.